90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, తుమ్మా బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో బాలరాజ్ గారు, చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈనాడు సిరీలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మీ ఆర్టికల్స్ అన్నీ చదువుతున్నాను. నేను మాత్రమే కాదు, కొన్ని కోట్లాది మంది ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఈనాడు సిరీలో వచ్చే మీ ఆర్టికల్స్ అన్నీ చదువుతూ ఎంతోమంది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని సంపాదించుకున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, అసలు వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ ఏంటనేది ఆల్మోస్ట్ గత 15-16 సంవత్సరాల నుంచి మీరు రాసే ఆర్టికల్స్ ద్వారా ప్రతి శుక్రవారం ఈనాడు సిరీలో మీ ఆర్టికల్స్ వస్తుంటాయి. చెప్పాలి అంటే ఈ మీడియాలోకి వచ్చాక నేను కూడా ఎంతోమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. సో ఏం చెప్పాలి అంటే మీరు రాసిన ప్రతి ఆర్టికల్లో నేను కొంత ప్రిపేర్ అవుతాను. నేను కూడా చాలా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని మీ ఆర్టికల్స్లో నుంచి చదివి నేర్చుకున్నాను. చాలా టాపిక్స్ని నేను రెఫరెన్స్గా తీసుకున్నాను మీ ఆర్టికల్స్ నుంచి. అండ్ అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా తుమ్మా బాలరాజ్ గారి ఆర్టికల్స్ మాత్రమే చదువుతూ వచ్చారు. బట్ ఇవాల్టి నుంచి ఈ విష్ణు టాక్ షో ద్వారా తుమ్మా బాలరాజ్ గారిని ప్రతి ఒక్కరూ చూడబోతున్నారు, ప్రత్యక్షంగా అందరూ కూడా వీక్షించబోతున్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ ఈ విష్ణు టాక్ షోకి వచ్చినందుకు నిజంగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా సంతోషం అండి. నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ కెన్ హెల్ప్ ఎవ్రీబడి, ఐ విల్ డూ మై బెస్ట్ ఇన్ దాట్ ఆస్పెక్ట్. రైట్. సో అయితే ఒక్కసారి అసలు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అందరం చదివాము. బట్ ఇవాళ మీ మాటల ద్వారా అది అందరికీ వినిపించబోతున్నాను, మిమ్మల్ని అందరికీ చూపించబోతున్నాను. ఒక్కసారి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే? ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏంటి, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మన లక్ష్యాలు ఏమైతే ఉంటాయో, మన గోల్స్ ఏమైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడాన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మనకు ఫైనాన్షియల్ వెల్బీయింగ్ జరుగుతుంది, మన గోల్స్ అన్నీ కూడా ప్రాపర్గా అచీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. జనరల్గా ప్రతి ఒక్క మనిషికి లక్ష్యాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. ఇవి రెండు బ్రాడ్ కేటగిరీస్గా మనము పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒకటి ప్రెడిక్టబుల్ ఈవెంట్స్. ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అంటే పిల్లల యొక్క చదువులు, వాళ్ళ మ్యారేజ్, మరియు రిటైర్మెంట్ ప్లానింగ్, మరియు కారు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రెడిక్టబుల్ ఈవెంట్స్. అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇల్నెస్, క్రిటికల్ ఇల్నెస్, డిసేబిలిటీ కావచ్చు, డెత్ ఆఫ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ బిఫోర్ చిల్డ్రన్ గెట్ సెటిల్డ్. సో ఇవన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అనమాట. సో ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ గురించి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం. అయితే అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ స్టేజెస్ని మనం ఎలా రీచ్ అవ్వాలి అంటారు, ఏ స్టేజ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? అసలు ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి ఏది స్ట్రాంగ్గా ఉండాలండి? ఆబ్వియస్లీ దాని యొక్క బేస్మెంట్, ఫౌండేషన్, పిల్లర్స్. ఎగ్జాక్ట్లీ. సో మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన ఫైనాన్షియల్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫస్ట్ స్టేజ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఫౌండేషన్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ పార్ట్లో ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం మనకు? ద డ్రీమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ are dependent on the breadwinner of the family. Obviously. Unfortunately, breadwinnerకి ఏమైనా అయిందనుకోండి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పిల్లల గోల్స్ని తీర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుగురించే అడెక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎంత తీసుకోవాలి?
సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటారనమాట. అలా కాకుండా జనరల్గా వేరియస్ మెథడాలజీస్ ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్లో. హ్యూమన్ లైఫ్ వాల్యూ మెథడ్ అని, నీడ్ అనాలిసిస్ మెథడ్ అని, ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ అని, ఇవన్నీ కూడా టెక్నికల్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చేయడం అందరికీ సాధ్యం కాదు. సో ఈ సాధ్యం కాని పక్షంలో మనం ఏం చేయొచ్చు అంటే మన యాన్యువల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో 10 to 12 times మనం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి. సో ఇది కూడా మనము టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారానే తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మనకు కార్ ఇన్సూరెన్స్ తెలుసు కదా. కార్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుంది? మనం కార్కి ఇన్సూరెన్స్ ప్రీమియం చేస్తాము, ప్రీమియం పేమెంట్ చేస్తాము. సో ఒకవేళ కార్కి డ్యామేజ్ అయింది, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఏమైతే ఉందో కార్ యొక్క రిపేర్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటుంది. సో సపోజ్ ఆ ఇయర్లో రోడ్డు ప్రమాదం జరగలేదు, మనం కట్టిన ప్రీమియం వెనక్కి రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అలాగే వర్క్ చేస్తుంది అనమాట. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, డెత్ అయినప్పుడు ఆ సమ్మేషుడ్ అనేది నామినీకి ఇస్తారు. ఏమీ జరగలేదు అనుకోండి, ఆ కట్టిన ప్రీమియం ఫోర్ఫీట్ అయిపోతుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక 30 సంవత్సరాల మనిషి పర్సన్ ఒక 1 crore కవరేజ్ కావాలి అని అనుకుంటే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ప్రీమియంతో 1 crore కవరేజ్ తీసుకోవడం సాధ్యమవుతుంది. అదే మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, దాదాపు అదే 1 crore కవరేజ్కి 5 lakhs to 6 lakhs ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ మనకు దొరుకుతుంది. అయితే చాలా ప్రజలు ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ కట్టడం వేస్ట్, మనం కట్టిన ప్రీమియం వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వెనక్కి రావు అని చెప్పేసి అనుకుంటారు. సో నేను ఒక విషయం మాట్లాడతానండి. జనరల్గా ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్కమ్. సో రెంటల్ ఇన్కమ్ రావాలి అంటే మనకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి. సో ఆ ప్రాపర్టీ ఏమైతే ఉంటుందో ప్రాపర్టీకి మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా రెగ్యులర్గా రిపేర్స్, పెయింట్ వేయించడం, అది ఇది అంతా కలిపి ఒక ప్రాపర్టీ వాల్యూ ఒక 1 crore అనుకోండి, కమర్షియల్ ప్రాపర్టీ అనుకోండి. సో ఆ 1 crore ప్రాపర్టీ ఏమవుతుందో దానికి మెయింటెనెన్స్ కాస్ట్ దాదాపు 0.5 to 1% ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ ఆన్ అన్ యావరేజ్ యాన్యువల్ వస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం రాకపోవచ్చు, 3-4 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు అనమాట. అవన్నీ మీరు యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఇన్స్టెంట్గా ఆ ప్రాపర్టీ ఫ్రాక్షన్ ఆఫ్ ద మెయింటెనెన్స్ కాస్ట్ అని క్రియేట్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇంతకుముందు 15,000 రూపాయలు ప్రీమియం పేమెంట్ చేసి 1 crore protection can be given to the family. Unfortunately, something happens to the breadwinner of the family. This 1 crore is guaranteed to the family. కానీ మనకు అక్కడ రెంటల్ ఇన్కమ్ రావాలి అని అంటే 1 crore ప్రాపర్టీ మన దగ్గర ఉండాలి. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మనం మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పే చేస్తాం. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ. సో అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట. ఒకే కంపెనీ ద్వారా మనం డిపెండ్ అవ్వకుండా మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ గల 2 కంపెనీలను ఎంచుకొని ఇన్సూరెన్స్ కవర్ని డివైడ్ చేసి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అలా? సపోజ్ మనం ఒకే కంపెనీ ద్వారా తీసుకున్నాం అనుకోండి, డ్యూ టు సర్టన్ రీజన్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి, సో ఫ్యామిలీకి డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అదే 2 కంపెనీల ద్వారా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేయొచ్చు, ఇంకో కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేయకపోవచ్చు. అప్పుడు మనం ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకే టైంలో 2 పాలసీలు తీసుకున్నాము, ఒక కంపెనీ సెటిల్ చేసింది, మీరెందుకు సెటిల్ చేయలేదంటే మన కేసు స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి అది కూడా క్లెయిమ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింగిల్ పాలసీ తీసుకున్నాం అనుకోండి, క్లెయిమ్ సెటిల్ అవ్వకపోతే ఫ్యామిలీ దగ్గర డబ్బులు ఉండవు. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఒక కంపెనీ నుంచి వస్తే ఫ్యామిలీ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో అట్లీస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి మన లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది మనము రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి, అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనము ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఖచ్చితంగా మనము ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే నామినేషన్ మనము ఇన్సూరెన్స్ కవర్లో ప్రొవైడ్ చేయాలి. ఇన్సూరెన్స్ పాలసీలో నామినేషన్ ప్రొవైడ్ చేయాలి. సో నామినీ అంటే నామినీకి డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్ఫార్చునేట్ ఈవెంట్ హ్యాపెనింగ్ నామినీకి డబ్బులు వస్తాయి, కానీ నామినీ డబ్బులు వాడుకునే అర్హత ఉండదు. నామినీ క్యాన్ ఓన్లీ రిసీవ్ ద మనీ, నామినీ డజంట్ హ్యావ్ ద అథారిటీ టు యూజ్ దట్ మనీ. సో ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఏమైతే ఉంటాయో క్రెడిటార్స్కి కూడా హక్కు ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భాన్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటే నామినేషన్ ఏమైతే ఉంటుందో, ఒకవేళ స్పౌస్ని కనుక నామినీ చేయాలనుకుంటే
మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ కింద నామినేషన్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆ డబ్బులు వైఫ్కే వెళ్తాయి అన్నమాట. సో ఇలాంటి జాగ్రత్త మనం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్లో తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో ముఖ్యమైనది హెల్త్ ఇన్సూరెన్స్ కవర్. సో ఈరోజు మనం కోవిడ్ పీరియడ్లో చూసాం. సో ఒక 3-4 days or 1 week హాస్పిటలైజ్ అయితే దాదాపు లక్షల్లో మనకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ కోవిడ్లో ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది. చాలా మంది ఆర్థికంగా వెనుకబడిపోయారు. సో మనకు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కూడా చాలా చాలా అవసరం అనమాట. సో చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఏమైతే ఉంటారో మాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మేము సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఎందుకు తీసుకోవాలని అంటారు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు వర్క్ చేస్తుంది? ఆ కంపెనీలో మనం పనిచేసే రోజు వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి లెఫ్ట్ అయ్యి వచ్చామంటే సో ఆ కవరేజ్ ఉండదు మనకు. సో ఇంకా వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి మనకు కొంచెం టైం పట్టవచ్చు. సో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం బేస్ పాలసీ కింద కన్సిడర్ చేయకూడదు. అది మనం ఒక బోనస్ లాగా కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కూడా మనకు సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మంచిది. హెల్త్ మంచిగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హెల్త్ పాడైన తర్వాత మనం హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అని అంటే కంపెనీస్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఊరు నుంచి. విష్ణు, మా డాడీకి యాక్సిడెంట్ అయింది, నాకు ఒక ఇన్సూరెన్స్ కావాలి, నాకెవరన్నా ఒక మంచి ఇన్సూరెన్స్ ఏజెంట్ని పర్సన్ అటాచ్ చేయమంట అడుగుతుంటారు. అంటే అందరూ అన్ని విషయాలు తెలుసుకుంటారు కానీ ఒక ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏది తెలుసుకోరు. ఇన్సూరెన్స్ అనేది అన్నీ బాగున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, అన్నీ బాగున్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. చాలామంది మదరో ఫాదరో ఏదైనా అన్సర్టనిటీ ఏర్పడి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కాల్ చేస్తారు, సార్ మాకు ఒక 1 కోటి రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఒక 50 లక్షలు కావాలని. అంటే నిజంగా అంటే అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు అసలు. అంటే ఎందుకు అంత చిన్న విషయం పట్ల కూడా అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు అర్థం కాదు సార్ అది. ఎందుకంటే ఈ డిజాస్టర్ అనేది, ఈ రిస్క్ అనేది వేరే వాళ్ళకు జరుగుతుంది, మనకు జరగదనే ఒక భావన, ఆలోచన మన దాకా వస్తే కానీ మనకు తెలియదు అనమాట. అందుగురించే హెల్త్ మంచిగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, యంగ్గా ఉన్నప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత అయితే అడిక్వేట్ అసలు. సో మీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ఒక 4-5 days or 1 week ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, టెర్షరీ హాస్పిటల్ కనుక అడ్మిట్ అయితే కనుక దానికి బిల్ అనేది ఎండ్లెస్ అనమాట. ఎండ్లెస్ అది. అవును. యాక్చువల్గా half year salary ఈజ్ ఎ రీజనబుల్ అమౌంట్ టు టేక్. half year salary. ఓకే. half year salary వరకు తీసుకోవాలి. 1 year ఉంటే ఇంకా మంచిది. ద మోర్ ద బెటర్. సో మనము బేస్ పాలసీ ఏమైతే ఉంటుందో, ఫ్యామిలీ ఫ్లోటర్ ఏమైతే ఉంటుందో అది తీసుకోవాలి అని అంటే ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రీమియం కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 10 lakhs బేస్ పాలసీ తీసుకొని దానిపైన సూపర్ టాప్అప్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో సూపర్ టాప్అప్ పాలసీ తీసుకుంటే ఏంటంటే తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ దొరుకుతుంది అనమాట. సో మన బేస్ పాలసీ కవరేజ్ అయిపోయిన తర్వాత దాన్ని డిడక్టబుల్ అంటాం. సో ఒక 5 lakhs దాటిన తర్వాతనే సూపర్ టాప్అప్ యాక్టివ్లోకి వస్తుంది అనమాట. సో సపోజ్ 5 lakhs పాలసీ ఉంది, బేస్ పాలసీ, బిల్ ఒక 10 lakhs వచ్చింది అనుకోండి. సో 5 లక్షలు బేస్ పాలసీ చూసుకుంటుంది, మిగతా 5 లక్షలు సూపర్ టాప్అప్ చూసుకుంటుంది అనమాట. సో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది సూపర్ టాప్అప్లో. సో మనకు బేస్ పాలసీ కావాలి, సూపర్ టాప్అప్ పాలసీ కూడా కావాలి. ఈ రెండు కూడా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తుమ్మా బాలరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఒక కంప్లీట్ గైడ్, ఒక వికీపీడియాలో ఉన్నంత కంటెంట్ని ఇవాళ మనకి ఆడియన్స్కి ఒక ఈ వీడియో ద్వారా అందించారు. అండ్ ఇన్ని సంవత్సరాలుగా అందరూ మీ ఆర్టికల్స్ని చదివారు ఇవాళ నుంచి. అండ్ ఈ వీడియోస్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని చూడబోతున్నారు అండ్ మీ మాటలు వినబోతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.